1979 ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన తిమింగలాల వేట నౌకల్లో ఒకటి ది సియర్రా అనే నౌక. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది తిమింగలాలను వేటాడుతోంది. అయితే ఇది వేటాడే పద్ధతి చాలా భయంకరమైంది. తిమింగలాలు చాలా తెలివైనవి మరియు సానుభూతి గలవి. ఈ నౌకలోనికి వేటగాళ్లకు ఆ విషయం తెలుసు. ఒక తిమింగలానికి గాయమైతే మిగతా తిమింగలాలు దానికి సహాయం చేయడానికి వస్తాయి. ఈ వేటగాళ్లు 2500 కిలోల బరువైన హార్స్పూన్ గన్ ఉపయోగించి ఒక తిమింగలంపై దాడి చేశారు. ఆ హార్పూన్ తిమింగలం శరీరంలోకి చొచ్చుకుపోయిన వెంటనే లోపల ఒక బాంబులా పేలిపోయేది. పాపం ఆ తిమింగలం రక్తం కారుతూ గట్టిగా అరిచేది. దాని అరుపులు విని మిగతా తిమింగలాలు సహాయం కోసం అక్కడికి వచ్చేవి. అదే అదునుగా భావించి ఈ వేటగాళ్లు అక్కడికి వచ్చిన అన్ని తిమింగలాల్ని వేటాడేవాళ్లు. ఈ పద్ధతిలో ది సియర్రా నౌక ఇప్పటికే 25,000కు పైగా తిమింగలాల్ని చంపేసింది. ఈ నౌక ఎంత చెడ్డ పేరు తెచ్చుకుందంటే ప్రపంచంలోని అనేక ఓడరేవుల్లోకి దీని ప్రవేశం నిషిద్ధం. దాని సిబ్బందిలో చాలా మందిపై అరెస్టు వారెంట్లు కూడా ఉన్నాయి. జూలై 16, 1979 పోర్చుగల్ తీరానికి సుమారు 200 మైళ్ల దూరంలో సియర్రా నౌక మామూలుగానే వేటాడుతోంది. అంతా సవ్యంగానే జరుగుతుందని వేటగాళ్లు అనుకున్నారు. కానీ అప్పుడే ఒక నౌక పూర్తి వేగంతో వచ్చి సియర్రాను బలంగా ఢీకొంది. ఆ వేటగాళ్లు తేరుకునే లోపే ఆ నౌక వెనక్కి వెళ్లి ఈసారి ఎడమవైపు నుంచి మరోసారి ఢీకొట్టింది. ఢీకొట్టిన ఆ నౌకపై సీ షెపర్డ్ అని రాసింది. దాన్ని నడుపుతున్నది కెప్టెన్ పాల్ వాట్సన్. సియర్రా కెప్టెన్ తన రైఫిల్తో బయటకొచ్చి నేరుగా పాల్ వాట్సన్ పై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే పాల్ వాట్సన్ తన లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. అతను సియర్రా నౌకను శాశ్వతంగా దెబ్బతీస్తాడు. 2 గంటల తర్వాత పోర్చుగీస్ నేవీ వచ్చి పాల్ వాట్సన్ను అరెస్ట్ చేసింది. కానీ సియర్రా నౌక తమదేనని చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పాల్ వాట్సన్ను తర్వాత విడుదల చేశారు. ఈ అద్భుతమైన జీవులను కాపాడడానికి ఒకే ఒక్క వ్యక్తి ఎంత దూరం వెళ్ళగలడు? ఇది ప్రపంచంలోని అతిపెద్ద జీవుల కథ, వాటిని చంపే వేటగాళ్ల కథ, మరియు ఆ వేటగాళ్లనే వేటాడే ఒక సముద్రపు దొంగ కథ. ఇది పాల్ వాట్సన్ కథ. పాల్ వాట్సన్ పర్యావరణాన్ని కాపాడడానికి ఎంతకైనా తెగించే ఒక పర్యావరణ లవర్. కొందరు అతన్ని ఎకో పైరేట్ అని కూడా పిలుస్తారు. మరికొందరు ఎకో టెర్రరిస్ట్ అని కూడా పిలుస్తారు. అతను 1950లో కెనడాలో జన్మించాడు. అతని తండ్రి చాలా కఠినంగా ఉండేవాడు మరియు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అతని బాల్యం కష్టాలతో గడిచింది. కానీ చిన్నప్పటి నుంచే అతనికి జంతువులంటే అమితమైన ప్రేమ ఉండేది. చిన్నప్పుడు బకీ అనే ఒక అడవి బీవర్ అతని ప్రాణ స్నేహితుడు. కానీ ఒకరోజు అడవిలో జంతువుల కోసం పెట్టిన ఉచ్చులో చిక్కుకుని బకీ చనిపోయింది. ఆ సంఘటన తర్వాత వాట్సన్ తన సమయాన్ని ఎక్కువగా అడవిలో ఆ ఉచ్చులను నాశనం చేయడానికి వాడాడు. 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి పారిపోయాడు. వాంకోవర్ నగరానికి చేరుకున్నాడు. అక్కడ తనలాంటి భావజాలాలున్న ఇతర పర్యావరణ కార్యకర్తలతో అతనికి పరిచయం ఏర్పడింది. అతనికి 19 ఏళ్ల వయసులో అమెరికాలోని అలాస్కాకు చెందిన అమ్చిట్కా ద్వీపంలో అణు పరీక్షలు జరగాల్సింది. అమ్చిట్కా ఒక వన్యప్రాణుల అభయారణ్యం. 1965లో అక్కడ జరిగిన మొదటి అణు పరీక్షలో వందలాది సముద్రపు జీవులు చనిపోయాయి. దీన్ని వ్యతిరేకిస్తూ వాంకోవర్లో కొందరు నిరసన తెలుపుతున్నారు. పాల్ వాట్సన్ కూడా సమూహంలో చేరాడు. ఈ అణు పరీక్షల వల్ల సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఏర్పడి భారీ స్థాయిలో వన్యప్రాణులు చనిపోయే ప్రమాదం ఉందని, అణు పరీక్షలను ఆపడానికి డోంట్ మేక్ ఏ వేవ్ కమిటీ 2 షిప్పింగ్ ఓడలను అద్దెకు తీసుకుంది. వాటికి గ్రీన్ పీస్ మరియు గ్రీన్ పీస్ 2 అని పేరు పెట్టారు. ఆ నౌక సిబ్బందిలో పాల్ వాట్సన్ కూడా ఒకరు. వారి ప్లాన్ చాలా అద్భుతమైంది, కానీ అంతే రిస్క్తో కూడుకున్నది. ఎక్కడైతే అణుబాంబు వేయబోతున్నారో అక్కడికి తమ ఫిషింగ్ నౌకలను తీసుకువెళ్లాలని వాళ్ల ప్లాన్. తద్వారా అక్కడ మనుషులున్నారని చూసి అధికారులు అణుబాంబును వేయకుండా ఆగిపోతారని వాళ్ళ ఆలోచన. వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు టెస్టింగ్ సైట్కు చేరుకున్నప్పుడు ప్రభుత్వం వారికి తప్పుడు చిరునామా ఇచ్చిందని తెలిసింది. అసలు టెస్టింగ్ సైట్ వేరే చోటు ఉంది. నిజానికి బాంబు పేలినప్పుడు అది వారికి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఆశ్చర్యంగా ఆ పరీక్షా బాంబ్ నాగసాకిపై వేయబడిన అణుబాంబు కంటే 200 రెట్లు పెద్దది. ఈ పేలుళ్లో దాదాపు 10,000 కంటే ఎక్కువ చేపలు మరియు 1000 సముద్రపు ఓటర్స్ చనిపోయాయి. వారి ప్రయత్నం విఫలమైనప్పటికీ ఈ ప్రపంచానికి వార్తల్లో విపరీతమైన పబ్లిసిటీ లభించింది. దాని ఫలితంగా భవిష్యత్తులో జరగాల్సిన అన్ని అణు పరీక్షలను అమెరికా రద్దు చేసింది. ఆ డోంట్ మేక్ ఏ వేవ్ కమిటీయే తర్వాతి కాలంలో గ్రీన్ పీస్ అనే సంస్థగా మారింది. దీన్ని 1972లో గ్రీన్ పీస్ ఫౌండేషన్గా అధికారికంగా నమోదు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్జిఓ ఇదే. పాల్ వాట్సన్ గ్రీన్ పీస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. పాల్ వాట్సన్కు తిమింగళాలపై ఆసక్తి 1973లో మొదలైంది. కెనడాకు చెందిన పాల్ స్పాంగ్ అనే శాస్త్రవేత్త గ్రీన్ పీస్ వద్దకొచ్చారు. వాంకోవర్ అక్వేరియంలో బంధించి ఉంచిన మొదటి ఓర్కా తిమింగలాన్ని అధ్యయనం చేయడానికి అతన్ని పిలిచారు. అక్కడ అతను ఆ తిమింగలంపై అనేక ప్రయోగాలు చేసి ఆశ్చర్యపోయాడు. ఆ తిమింగలం ఎంత తెలివైందంటే అది పాల్ స్పాంగ్ అడిగే ప్రశ్నలకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తిమింగలమే తనపై ప్రయోగం చేస్తూ తన మెదడుతో ఆడుకుంటుందని స్పాంగ్కు అర్థమైంది. శాస్త్రవేత్తలు అనుకుంటున్న దానికంటే ఈ జీవులు చాలా రెట్లు తెలివైనవని గ్రహించాడు.
అదే సమయంలో తిమింగళాల్ని ఎలా వేటాడి వాటి వినాశనం వైపు నెట్టిస్తున్నారు స్పాంగ్ తెలుసుకున్నాడు. ఈ సమస్యను గ్రీన్ పీస్ దృష్టికి తీసుకువెళ్లాడు. పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి తిమింగళాలు ఒక సరైన చిహ్నమని గ్రీన్ పీస్కు మరియు పాల్ వాట్సన్కు అనిపించింది. ఎందుకంటే తిమింగళాలు నిజంగా చాలా తెలివైనవి. అతి పెద్ద జీవి నీలి తిమింగలం, బ్లూ వేల్, కేవలం ఈ రోజు మాత్రమే కాదు, భూమి చరిత్రలో ఇప్పటి వరకు అంతరించిపోయిన అన్ని జంతువుల కంటే చివరికి భారీ డైనోసార్ల కంటే ఈ జీవి పెద్దది. అతిపెద్ద మెదడు స్పెర్మ్ వేల్, భూమిపై అతిపెద్ద మెదడును కలిగి ఉన్న జీవిది. భావోద్వేగ మేధస్సు. ఆశ్చర్యకరంగా తిమింగళాల మెదడులో మనుషుల కంటే ఒక లోబ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని పారాలింబిక్ లోబ్ అంటారు. ఇది భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భాష మరియు సంస్కృతి. ఓర్కాలు అంటే కిల్లర్ వేల్స్ ఒకదానికొకటి పేరు పెట్టి పీల్చుకుంటాయి. స్పెర్మ్ వేల్స్ స్థానిక భాషలో మాట్లాడుకుంటాయి. అవి తమ పిల్లలను తమ వద్దే ఉంచుకుని వాటికి సంస్కృతిని నేర్పిస్తాయి. ఇక సామాజిక జీవనం. మనుషుల్లాగే తిమింగళాలు కూడా సంక్లిష్టమైన సమాజాల్లో నివసిస్తాయి. తమ సమూహంలోని చిన్న మరియు వృద్ధ సభ్యులను రక్షించుకుంటాయి. తిమింగళాల్లోని పరోపకారం అనే గుణం మనుషుల్లో కూడా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మనుషులు ఆపదలో ఉన్నప్పుడు తిమింగళాలు వచ్చి వాళ్ళని కాపాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. కిల్లర్ వేల్స్ యొక్క వేర్వేరు సమూహాలు వేర్వేరు యాసల్లో మాట్లాడతాయి. ఇది మనుషుల్లో ఉన్నట్లే తిమింగళాల్లో కూడా ఒక రకమైన సంస్కృతి ఉందని చెప్పడానికి బలమైన ఆధారం. బాంబ్ బ్యాక్ తిమింగళాలు, హమ్ బ్యాక్ తిమింగళాలు అయితే వాటి పాలను తరం నుంచి తరానికి అందిస్తాయి. నిజానికి తిమింగళాల గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు కూడా దాగున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకున్నారు. వాతావరణ మార్పులతో పోరాటంలో తిమింగళాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తిమింగళం యొక్క విసర్జితంతో చాలా పోషకాలు ఏర్పడతాయి. ఈ పోషకాలే ఫైటోప్లాంక్టన్ మరియు సముద్రపు మొక్కలకు ఆహారం. వీటి సహకారంతో అవి ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. భూమిపై జరిగే కిరణజన్య సంయోగ క్రియలు ప్లైంటోప్లాంక్టన్లు అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తాయి మరియు వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాతావరణం నుంచి తొలగించబడే కార్బన్లో 40% వాటా కేవలం ప్లాటోప్లాంక్టన్లదే. అదేవిధంగా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో దాదాపు సగం కేవలం ఫైటోప్లాంక్టన్ల వల్లే వస్తుంది. ఆలోచించండి, ఈ చిన్న జీవులు మొత్తం భూమిపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయో. తిమింగళాలు ఎంత ఎక్కువగా ఉంటే ఫైటోప్లాంక్టన్లు అంత ఎక్కువగా ఉంటాయి. కానీ ఎన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి తిమింగళాల వేట జరుగుతూనే ఉంది. తిమింగళాల్ని కాపాడడానికి 1975లో గ్రీన్ పీస్ సేవ్ ది వేల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ఒక విధంగా ఆధునిక పర్యావరణ ఉద్యమానికి నాంది. గ్రీన్ పీస్ మొదట అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో సోవియట్ యూనియన్ నౌకలు చేస్తున్న తిమింగళాల వేటను లక్ష్యంగా చేసుకున్నాయి. అప్పట్లో వాళ్ళ పద్ధతి చాలా అహింసాత్మకంగా ఉండేది. వాళ్ళు తమ చిన్న పడవలను పెద్ద నౌకల ముందు నిలిపి చేతిలో వేటను ఆపండి అనే ప్లకార్డ్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళ మొదటి యాత్రలో ఒకదానిలో పాల్ వాట్సన్ కూడా పాల్గొన్నాడు. అక్కడ సోవియట్ నౌకలు 2 తిమింగళాలను హార్పూన్లతో కొట్టి ఉండడాన్ని తను చూశాడు. ఆ రోజుల్లో సోవియట్ నౌకలు వాడేవి సాధారణ హార్పూన్లు కావు. వాటిని ఎక్స్ప్లోజివ్ హార్పూన్స్ అనేవాళ్ళు. వాటిని 2.5 టన్నుల బరువైన మెకానికల్ గన్ నుంచి ప్రయోగించేవారు. ఆ హార్పూన్ల వేగం వెళ్లి తిమింగళాల శరీరంలోకి చొచ్చుకుపోయేది. తరువాత అది పేలిపోయేది. సోవియట్ నౌకలు చంపిన 2 తిమింగళాల్లో ఒకటి చిన్న పిల్ల తిమింగలం. దాని పరిమాణాన్ని ఫోటో తీసి ప్రపంచానికి చూపించడానికి పాల్ వాట్సన్ ఆ చనిపోయిన చిన్న తిమింగలం పైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ ఫోటో తర్వాత చాలా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో అంటే 1975లో పాల్ వాట్సన్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక సంఘటన. అతను సోవియట్ నౌక ముందు తన చిన్న రబ్బరు పడవలో ఉండగా ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అతని కళ్ల ముందే ఒక హార్పూన్ను ప్రయోగించి ఒక తిమింగలాన్ని చంపేశారు. ఇది చూసి సమీపంలో ఉన్న మరో పెద్ద తిమింగలం హార్పూన్ ప్రయోగించిన వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ వ్యక్తి దాన్ని కూడా చాలా దగ్గర నుంచి మళ్లీ కాల్చేశాడు. ఆ సమయంలో పాల్ వాట్సన్ గాయపడి సముద్రంలో మునిగిపోతున్న ఆ తిమింగలానికి అత్యంత సమీపంలో ఉన్నాడు. నీటిలో మునిగిపోతూ పాల్ వాట్సన్ ఆ తిమింగలం కళ్ళలో చూశాడు. వాట్సన్ చెప్పిన దాని ప్రకారం చనిపోతున్న ఆ తిమింగలం కళ్ళల్లో అతనికి ఒక రకమైన అవగాహన కనిపించింది. అతను ఎవరిని కాపాడడానికి వచ్చారో, ఎవరు హార్పూన్తో చంపుతున్నారో దానికి తెలుసని, ఆ తేడాను అది అర్థం చేసుకుందని వాట్సన్ అన్నాడు. అది తలుచుకుంటే తన పక్కనే ఉన్న మనల్ని ఎంతో సులభంగా చంపేయగలదు, కానీ చనిపోతూ కూడా అది అలా చేయలేదు. ఆ ఒక్క లక్షణం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని, తన జీవిత లక్ష్యం ఏంటో తనకు అర్థమయ్యేలా చేసిందని వాట్సన్ చెప్పాడు. గ్రీన్ పీస్ ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశాడు. ఇది అమెరికాలోని 3 ప్రధాన నేషనల్ నెట్వర్క్లలో టాప్ న్యూస్గా మారింది. తిమింగలాల వేట వెనుక ఉన్న భయంకరమైన నిజం ప్రపంచం ముందు తెలిసిందే. కానీ పాల్ వాట్సన్ను ఒక ప్రశ్న తొలిచేసింది. అసలు ఈ సోవియట్ నౌకలు తిమింగలాలను ఎందుకు చంపుతున్నాయి? అది ఖచ్చితంగా వాటి మాంసం కోసం కాదు. విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ స్పెర్మ్ వేల్స్ను వాటి శరీరంలో లభించే స్పెర్మ్ సెటీ ఆయిల్ కోసం చంపుతున్నారు. ఆ నూనెను అనేక వస్తువుల తయారీలో వాడుతున్నారు.
వాటిలో ఒకటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఆలోచించండి, మనుషులు తమ స్వీయ వినాశనం కోసం ఆయుధాలు తయారు చేసుకోవడానికి ఈ అద్భుతమైన జీవులను చంపేస్తున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత మానవత్వం పిచ్చిది, కనీసం కొందరు మనుషులైనా నిజంగా పిచ్చివాళ్లు అని పాల్ వాట్సన్ అన్నాడు. ఆ క్షణం నుంచి తిమింగళాలు మరియు ఇతర సముద్ర జీవులను కాపాడడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. 1976లో పాల్ వాట్సన్ మరియు గ్రీన్ పీస్ కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ మంచు క్షేత్రాలను చేరుకున్నారు. అక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది బేబీ సీల్స్ను వాటి చర్మం కోసం అతి క్రూరంగా చంపుతారు. తల్లి సీల్ చూస్తుండగానే దాని పిల్లలను అత్యంత దారుణంగా చంపేస్తారు. ఈ ఘోరాన్ని ఆపడానికి వేటగాళ్లతో మాట్లాడి వారికి నచ్చజెప్పడానికి పాల్ వాట్సన్ మరియు అతని బృందం అక్కడికి వెళ్ళింది. ఇది మా సంస్కృతి, శతాబ్దాలుగా మేము ఇదే చేస్తున్నాం, మా సంస్కృతిలో జోక్యం చేసుకోకండి అని ఆ వేటగాళ్లు వాదించారు. కానీ వాట్సన్ బృందం ఇప్పుడు ఆహారానికి కొరత లేదని, బట్టలు ఇతర పదార్థాలతో కూడా తయారు చేసుకోవచ్చని, ఇలాగే సీల్స్ను చంపుకుంటూ పోతే అవి అంతరించిపోతాయని నచ్చజెప్పాడు. వాట్సన్ మరియు రాబర్ట్ హంటర్ వంటి వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టి వేట నౌకల ముందు నిలబడి వాటిని వెనక్కి పంపారు. ఈ క్రమంలో సీల్ వేటగాళ్లు పాల్ వాట్సన్పై దాడి చేసి నీటిలో ముంచి కొట్టి డెక్పై ఉన్న రక్తంతో అతని ముఖాన్ని రుద్దారు. ఒకసారి వాట్సన్ ఒక సీల్ను చంపబోతున్న వేటగాడి చేతిలో ఆయుధాన్ని లాక్కొని నీటిలో విసిరేశాడు. ఇది ఒక పెద్ద మలుపు, ఎందుకంటే ఆ సమయం వరకు పాల్ వాట్సన్ కేవలం అహింసా పద్ధతుల్ని అవలంబించాడు. ఒకరిని ఆపడానికి అతను చొరవ తీసుకుని దాడి చేయడం అదే మొదటిసారి. అతను తాము పూర్తిగా అహింసావాద సంస్థగా చెప్పుకునే గ్రీన్ పీస్కు ఇది అస్సలు నచ్చలేదు. అదే కారణంతో జూన్ 1977లో పాల్ వాట్సన్ను గ్రీన్ పీస్ ఫౌండేషన్ బోర్డు నుంచి తొలగించారు. దీని తర్వాత పాల్ వాట్సన్ ఎర్త్ ఫోర్స్ అనే కొత్త సంస్థను స్థాపించాడు. ఈ ఎర్త్ ఫోర్స్ యొక్క మొదటి నౌకే సీ షెపర్డ్. అవును, ఈ వీడియో మొదట్లో మనం చెప్పుకున్న సియర్రా అనే ఫైటర్ నౌకను ఢీకొట్టిన నౌక ఇదే. తర్వాత వాట్సన్ తన సంస్థను సీ షెపర్డ్ కన్వర్జేషన్ సొసైటీగా మార్చాడు. గ్రీన్ పీస్ మరియు సీ షెపర్డ్ మధ్య ఒక పెద్ద తేడా ఉంది. గ్రీన్ పీస్ విధానం ప్రకారం ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే దానికి సాక్షులుగా ఉంటాం, రికార్డ్ చేస్తాం మరియు సాక్షులను కోర్టులో సమర్పిస్తాం. కానీ సీ షెపర్డ్ నమ్మకం ప్రకారం వీటితో ఏం జరగదు, మనం చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలి. ఒక నౌక తిమింగళాలను వేటాడుతుంటే మేము నేరుగా వెళ్లి ఆ నౌకను ఢీ కొడతాం, ఆ వేటను అక్కడికక్కడే అంతం చేస్తామనేది వాళ్ల ప్రయత్నం. చాలా పర్యావరణ సంస్థలు తమ లోగోలను ప్రజల్లో మంచి భావనలు కలిగించేలా డిజైన్ చేసుకుంటాయి. కానీ వాట్సన్ సీ షెపర్డ్ లోగోను సముద్రపు దొంగల జెండా అనే ఉద్దేశంతో రూపొందించాడు. సియర్రా నౌక తర్వాత సీ షెపర్డ్ మరియు పాల్ వాట్సన్ అనే వేట నౌకలను ముంచేయడం కోసం మరియు ఢీకొట్టడం కోసం సిగ్నేచర్ స్టైల్గా మార్చేశాడు. తిమింగళాల్ని కాపాడాలనే తపనతో 1981లో పాల్ వాట్సన్ రహస్యంగా సోవియట్ యూనియన్లోని సైబీరియాలోకి ప్రవేశించాడు. అక్కడ అక్రమంగా చంపబడిన తిమింగళాల మాంసంతో జంతువుల దాణా తయారు చేస్తున్న ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని రహస్యంగా డాక్యుమెంట్ చేశాడు. ఒకవేళ అతను పట్టుబడితే సోవియట్ ప్రభుత్వం అతన్ని చిత్రహింసలకు గురిచేయడమో లేదా చంపేయడమో చేస్తుంది. అయినప్పటికీ అతను ఆ పని చేశాడు. సోవియట్ రహస్య ఏజెన్సీ KGB మరియు సోవియట్ నేవీ కళ్ళుగప్పి అక్కడ తప్పించుకున్నాడు. పాల్ వాట్సన్ తన పద్ధతుల్లో ఎంత వినూత్నంగా ఉండేవాడంటే జంతువులను కాపాడడానికి అతను ఏ మార్గాన్నైనా అనుసరించడానికి సిద్ధం. ఉదాహరణకు 1983లో న్యూ ఫౌండ్ ల్యాండ్లో సీల్ వేటను తన నౌకతో అడ్డుకున్నందుకు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ వాట్సన్ మరుసటి సంవత్సరం ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బోర్డోట్ను అక్కడికి తీసుకొచ్చాడు. ఒక అందమైన బేబీ సీల్తో ఆమె ఫోటోను తీయించి వాటికి విపరీతమైన ప్రచారం కల్పించాడు. నౌకలను ఢీకొట్టడం పనిచేయకపోతే అందమైన బేబీ సీల్స్ ఫోటోలను వైరల్ చేయాలనేది అతని వ్యూహం. ఆ ఫోటోల కారణంగా ఆ సమస్య అంతర్జాతీయ స్థాయిలో చర్చకొచ్చి సీల్ వేటపై 10 సంవత్సరాల పాటు నిషేధం విధించబడింది. పాల్ వాట్సన్ మరియు అతని సంస్థ ఒత్తిడి కారణంగా 1946లో ఏర్పడిన ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ చివరకు 1986లో వాణిజ్యపరమైన తిమింగళాల వేటపై నిషేధం విధించింది. కానీ జపాన్ వంటి శక్తివంతమైన దేశం దీన్ని వ్యతిరేకించింది. అందువల్ల ఒక లొసుగును వదిలారు. శాస్త్రీయ పరిశోధన కోసం తిమింగళాలను చంపడానికి అనుమతిచ్చారు. ఈ సాకుతో జపాన్కు ప్రతి సంవత్సరం 1000 తిమింగళాలను చంపేందుకు అనుమతి లభించింది. వాస్తవానికి ఇది కేవలం వారి మాంసం కోసం వేటాడడానికి ఒక సాకు మాత్రమేనని వాట్సన్ వాదన. జపాన్ మాత్రమే కాదు, ఐస్లాండ్ కూడా పరిశోధనల పేరుతో తిమింగళాలను చంపి వాటి మాంసాన్ని జపాన్కు అమ్మేది. దీని కారణంగానే 1986లో నిషేధం విధించినప్పటికీ 1986 నుంచి 2022 వరకు సుమారుగా 40,000 తిమింగళాలు చంపబడ్డాయి. వీటన్నిటితో విసిగిపోయిన పాల్ వాట్సన్ తన బృందంతో కలిసి ఐస్లాండ్లోని ఏకైక వేల్ ప్రాసెసింగ్ ప్లాంట్కు వెళ్లాడు. తమతో పాటు సుత్తులు మరియు సైనిక్ యాసిడ్ను తీసుకువెళ్లాడు. 8 గంటల పాటు వాళ్ళు ఆ ప్లాంట్ను సుత్తులు మరియు యాసిడ్తో పూర్తిగా ధ్వంసం చేశారు.
దీనివల్ల $20 లక్షల నష్టం వాటిల్లిందట. ఆ తర్వాత వాళ్ళు ఐస్లాండ్ రాజధాని రేక్యావిక్ ఓడరేవుకు వెళ్లి అక్కడ ఉన్న 2 వేట నౌకలను ధ్వంసం చేశారు. ఐస్లాండ్కు ఉన్న 4 వేట నౌకల్లో 2టిని వాట్సన్ ఒక్కడే ముంచేశాడు. మిగిలిన 2 నౌకల మీద మనుషులు ఉన్నందున ఎవరికీ హాని చేయకూడదనే ఉద్దేశంతో వాటిని వదిలేశానని వాట్సన్ చెప్పాడు. ఈ దాడి తర్వాత సీ షెపర్డ్పై తీవ్రమైన విమర్శలొచ్చాయి. కొన్ని వార్తాపత్రికలు దీన్ని ఒక తీవ్రవాద దాడితో పోల్చారు. కానీ వాట్సన్ తను చేసింది సరైందని నమ్మాడు. 1988లో అతను స్వయంగా ఐస్లాండ్కు వెళ్లి నేను తప్పు చేశానని మీరు అనుకుంటే రండి, నన్ను అరెస్ట్ చేయండి అని పోలీసులకు లొంగిపోయాడు. పాల్ వాట్సన్ లొంగిపోయినప్పటికీ ఐస్లాండ్ అధికారులు అతన్ని అరెస్ట్ చేయలేదు. కానీ తమ దేశం నుంచి బహిష్కరించారు. అతని చర్యలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ పర్యావరణం పట్ల అతని నిబద్ధతను ప్రపంచం గుర్తించింది. 2000 సంవత్సరంలో టైమ్స్ మ్యాగజైన్ అతన్ని 20వ శతాబ్దపు 20 మంది పర్యావరణ హీరోల జాబితాలో చేర్చింది. అదే సమయంలో కోస్టారికాలో ఒక షాక్ వేట నౌకను ఢీకొట్టి దాని కెప్టెన్ను చంపడానికి ప్రయత్నించాడనే ఆరోపణపై అతను జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ అతని అదృష్టం కొద్దీ అతని నౌకలో ఒక డాక్యుమెంటరీ బృందం ఉండడంతో జరిగిందంతా కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఆ వీడియోను చూసిన తర్వాత కేసును కొట్టేశారు. దీని తర్వాత వాట్సన్ తన దృష్టిని ప్రపంచంలో అత్యధిక తిమింగలాలను చంపుతున్న జపాన్ వేటగాళ్లపైకి మళ్లించాడు. 2006లో అతను తన 2 నౌకలతో అంటార్కిటికాలోని రాస్ సముద్రానికి చేరుకున్నాడు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో తిమింగలాలు ఎంత ఎక్కువగా ఉండేవంటే దీన్ని బే ఆఫ్ వేల్స్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అది వేట కారణంగా అంతరించిపోయింది. జపనీస్ వేట బృందంలో 2 రకాల నౌకలు ఉండేవి. ఒకటి ఎక్స్ప్లోజివ్ హార్స్పూన్తో వేటాడే నౌకలు, మరియు రెండవది వేటాడిన తిమింగలాలను ప్రాసెస్ చేసి ప్యాక్ చేసే ఫ్యాక్టరీ నౌక. దాని పేరు నిషన్ మారు. దానిపై పరిశోధన అని రాసినప్పటికీ అక్కడ అలాంటిది ఏమీ జరగదు. పాల్ వాట్సన్ బృందం ఈ నిషన్ మారు నౌకపై బ్యూటెరిక్ యాసిడ్ డబ్బాను మరియు పొగబాంబును విసిరింది. బ్యూటెరిక్ యాసిడ్ హాని చేయదు, కానీ అది భరించలేని దుర్వాసన కలిగిస్తుంది. పొగబాంబుల వల్ల వేటగాళ్లకు తిమింగలాలను చూడడం కష్టం అవుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి మార్చి వరకు జరిగే ఈ వేట సీజన్లో సీ షెపర్డ్ మరియు జపనీస్ వేటగాళ్ల మధ్య ఈ సంఘర్షణ సాధారణమైపోయింది. జపాన్ ప్రభుత్వం సీ షెపర్డ్ను ఎకో టెర్రరిస్టులు అని పిలవడం మొదలుపెట్టింది. 2008 నుంచి 2015 వరకు జరిగిన ఈ ఘర్షణలను వేల్ వార్స్ అనే టీవీ సిరీస్లో డాక్యుమెంట్ చేశారు. ఈ షో మొదటి సీజన్ ఆ ఛానల్లో అత్యధిక రేటింగ్ను సాధించుకుంది. తమ పనిని మరింత మెరుగుపరచడానికి సీ షెపర్డ్ 1.5 మిలియన్లతో ఎర్త్ రేస్ అనే ఒక అద్భుతమైన స్పీడ్ బోట్ను కొనుగోలు చేసింది. అది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పడవ. 2008లో కేవలం 60 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన రికార్డు సృష్టించింది. దీనికి డబ్బు విరాళంగా ఇచ్చిన హాలీవుడ్ వ్యాపారవేత్త పేరు మీద దానికి ది ఆడి గిల్ అని పేరు పెట్టారు. ఇక 2010లో ఆడి గిల్ తన ఇంజన్ను ఆపి జపనీస్ నౌక షోనాన్ మారు 2 ముందు నిలబడింది. కానీ ఆ జపనీస్ నౌక ఆగకుండా నేరుగా వెళ్లి ఆడి గిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆడి గిల్ 2 ముక్కలైంది. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవ్వరూ చనిపోలేదు. కానీ ఒక సిబ్బంది సభ్యుడి పక్కటెముకలు విరిగాయి. సిబ్బందిని రక్షించినప్పటికీ ఆడి గిల్ను ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నంలో అది మార్గం మధ్యలోనే మునిగిపోయింది. ఈ సంఘటన తర్వాత విచిత్రంగా తమ నౌకతో ఆడి గిల్ను నాశనం చేసిన జపాన్ ప్రభుత్వమే పాల్ వాట్సన్పై చట్టపరమైన ఉచ్చు బిగుసుకుంది. అమెరికా కోర్టు సీ షెపర్డ్ను ఒక పైరేట్ సంస్థగా ప్రకటించింది. జపనీస్ వేట నౌకలకు 500 మీటర్ల దూరంలో ఉండాలని వాట్సన్ను ఆదేశించారు. మరోవైపు కోస్టారికాలో అతని పాత కేసులు తిరగదోడారు. ఆ దేశం యొక్క అభ్యర్థన మేరకు మే 2012లో వాట్సన్ను జర్మనీలో అరెస్ట్ చేశారు. జర్మనీ విడిచి వెళ్లకూడదనే షరతుపై అతనికి బెయిల్ లభించింది. కానీ జపాన్ కూడా అతన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తుందని తెలిసినప్పుడు అతను బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి జర్మనీ నుంచి రహస్యంగా పారిపోయాడు. పాల్ వాట్సన్ ప్రయత్నాలు ప్రత్యక్ష ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. వెస్టర్న్ సదరన్ అట్లాంటిక్ తిమింగలాలు ఒకప్పుడు అంతరించిపోయే దశలో కేవలం 1000 కంటే తక్కువ సంఖ్యలో మిగిలుండేవి. కానీ నేడు వాటి జనాభా 25,000 కంటే ఎక్కువగా ఉంది. అలాగే వెస్టర్న్ గ్రే వేల్ జనాభా కూడా నెమ్మదిగా కోలుకుంటుంది. కానీ అతను చేసిన పనులకి అతని కష్టాలు కూడా పెరిగాయి. జపాన్ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ వాట్సన్పై ఒక రెడ్ నోటీస్ జారీ చేసింది. సాధారణంగా రెడ్ నోటీసులను హత్య, లైంగిక నేరాలు వంటి తీవ్రమైన నేరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఒక పర్యావరణ కార్యకర్తపై దీన్ని ఉపయోగించడం బహుశా అదే మొదటిసారి. పాల్ వాట్సన్ ఒక అంతర్జాతీయ పారిపోయిన నేరస్తుడిగా మారాడు. కెనడా, అమెరికా పౌరసత్వాలు ఉన్నప్పటికీ కెనడా అతని పాస్పోర్ట్ను రద్దు చేసింది. అమెరికా అతన్ని పైరేట్గా ప్రకటించింది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అతను ఒకసారి 15 నెలల పాటు సముద్రంలోనే గడిపాడు. ఈ సమస్యల కారణంగా జనవరి 2013లో పాల్ వాట్సన్ సీ షెపర్డ్ కన్వర్జేషన్ సొసైటీ హెడ్ పదవికి రాజీనామా చేశాడు. తన 9 ఏళ్ల ప్రచారంలో దాదాపుగా 6,000 తిమింగలాలను కాపాడానని అతను గర్వంగా చెప్పాడు.
తన 35 ఏళ్ల కెరీర్లో ఒక్క మనిషికి కూడా గాయం చేయలేదని అతను గర్వంగా చెప్పుకున్నాడు. 2022లో సంస్థ యొక్క కొత్త విధానాలు నచ్చకపోవడంతో వాట్సన్ను సీ షెపర్డ్ సంస్థ నుంచి కూడా తొలగించారు. సంస్థ ఇప్పుడు అంత చురుగ్గా లేదని అతను భావిస్తున్నాడు. కానీ తిమింగలాల్ని కాపాడాలనే అతని పట్టుదల తగ్గలేదు. అతను మరోసారి ఒక కొత్త సంస్థను స్థాపించాడు. ఈసారి దాని పేరు కెప్టెన్ పాల్ వాట్సన్ ఫౌండేషన్. జూలై 21, 2024 వాట్సన్ నౌక గ్రీన్లాండ్ రాజధాని నూక్లో ఆగింది. అకస్మాత్తుగా పోలీసులు నౌకపైకి వచ్చి వాట్సన్ను అరెస్ట్ చేశారు. 12 ఏళ్ల నాటి పాత ఇంటర్పోల్ రెడ్ నోటీసుల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశామని చెప్పారు. ఆ నోటీసులను రహస్యంగా ఉంచడంతో అవి రద్దయ్యాయని అతని న్యాయ బృందం భావించింది. గ్రీన్లాండ్ ఇప్పుడు డెన్మార్క్లో భాగంగా అతన్ని జపాన్కు అప్పగిస్తుందా అనేది ప్రశ్నగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అతని విడుదల కోసం నిరసనలు వెల్లువెత్తాయి. గ్రీన్లాండ్ మరియు డెన్మార్క్ ప్రజలు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు డిసెంబర్ 17, 2024 పాల్ వాట్సన్ను జపాన్కు అప్పగించాలనే అభ్యర్థనను డెన్మార్క్ తిరస్కరించింది. 5 నెలల జైలు జీవితం తర్వాత జపాన్ అభ్యర్థనను తిరస్కరించి డెన్మార్క్ పాల్ వాట్సన్ను జైలు నుంచి విడుదల చేసింది. ఈ స్వేచ్ఛ తర్వాత వాట్సన్ తన సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా ప్రపంచం ముందుంచాడు. పాల్ వాట్సన్ ప్రకారం మానవులు ఒక వైరస్ లాంటి వాళ్ళని మరియు భూమి యొక్క పర్యావరణ వ్యవస్థ మానవ శరీరం లాంటిదని ఆయన భావించాడు. ఒక వైరస్ తన హోస్ట్ను ఎలా చంపుతుందో అలాగే మానవులు కూడా తన హోస్ట్ అయిన భూమిని నాశనం చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. తిమింగలాలు మానవుల కంటే తెలివైనవి, వాటిని చంపడం హత్య కంటే నేరమన్నాడు. సముద్ర జీవులను ఎంత వేగంగా నాశనం చేస్తున్నామంటే ఎంత నష్టం జరిగిందో శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. వందలాది జాతులు నశించిపోయాయి. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచంలోని ప్రధాన మత్స్య సంపదలు 70% పూర్తిగా లేదా అధికంగా దోపిడీకి గురవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2048 నాటికి మత్స్య పరిశ్రమ మొత్తం కుప్పకూలుతుంది. దీనికి పారిశ్రామిక చేపల వేటే ప్రధాన కారణమని అంచనా. అయితే మానవాళికి ఇంకా ఆశ ఉందని వాట్సన్ అంటాడు. కానీ మనం మన దృక్పథాన్ని మార్చుకోవాలి. పర్యావరణ నియమాలకు వ్యతిరేకంగా వెళ్లి ఏ జాతి మనుగడను ప్రశ్నార్థకం చెయ్యొద్దనేది పర్యావరణవేత్తల అభ్యర్థన. పాల్ వాట్సన్ చెప్పినట్లుగా ఇది మన నుంచి మన గ్రహాన్ని రక్షించుకోవడానికి మనం చేస్తున్న యుద్ధం. మిత్రులారా, జంతువులను కాపాడడానికి పాల్ వాట్సన్ అనుసరించిన విధానం సరైందేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనప్పటికీ ఒక వ్యక్తి తలుచుకుంటే ప్రపంచంలో మార్పు కించిత్తైనా తీసుకురావచ్చనేది పాల్ వాట్సన్ నిరూపించాడు. ఈరోజు పాల్ వాట్సన్ వయసు 74 సంవత్సరాలు. కానీ అతను ఆగడానికి సిద్ధంగా లేడు. అతన్ని ఎవరూ ఆపలేరు. తిమింగలాల్ని కాపాడడానికి తన తదుపరి ప్రయత్నం కోసం తిమింగలాల్ని కాపాడడానికి ఇలాంటి వయసులో కూడా 2025లో తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకున్నాడాయన. ఈ కథ ద్వారా మీలో కూడా అలాంటి మార్పు తీసుకురాగలవని ధైర్యం చెప్పడానికే ఈ కథ చెప్పాం. అది పర్యావరణాన్ని కాపాడడానికి కావచ్చు, లేదా ఏదైనా సాధించడానికి కావచ్చు. తలుచుకోండి, ఖచ్చితంగా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.